మనకి మద్యం వల్ల మన సమాజంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో మనం కళ్ళారా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మద్యం తాగినోడు రోడ్డు మీదకి వెళ్ళాడంటే ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటాడు, ఆడ ఏదో ఒకటి అయింది. సో అలా కాకుండా మరి మద్యం తాగొచ్చేసి ఇంటికి వచ్చాడు అనుకో, ఇంట్లో ఉన్న పిల్లల మీద గొడవలు దిగుతూ ఉంటాడు. సో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో ఇటువంటి ఇన్సిడెంట్లు ఒక మగాడి తాగితే జరుగుతాయి. కానీ మరి ఆడవాళ్ళు కూడా మద్యం సేవిస్తే అంతకంటే దారుణం ఇంకోటి ఉండిద్దా? ఎందుకంటే ఇల్లుని బాధ్యతగా చూసుకోవాల్సిన ఆడవాళ్ళే మరి మద్యం సేవించి ఈ విధంగా చేస్తే అంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఉండదు. సో అటువంటి ఇన్సిడెంటే ఒకటి మనకి రాజేంద్ర నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి జరిగిందనమాట. అయితే అక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక వైఫ్ తను మద్యం సేవించింది అనమాట. అయితే మరి ఆ విషయం తెలిసిన తర్వాత మరి వాళ్ళ హస్బెండ్ కూడా మందలిచ్చాడు. సో ఈ విధంగా తాగొద్దు, ఆరోగ్యం చెడిపోయిద్ది అని చెప్పేసి తను మందలిస్తే తను ఏం చేసింది, సో అతను లేని టైంలో అదే మధ్యలో పురుగుల మందు పోసుకొని తాగేసింది అనమాట. సో మరి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే కుటుంబీకులు ఈ విషయం తెలుసుకొని మరి హుటాహుటిని హాస్పిటల్కి తీసుకెళ్తే మరి చికిత్స పొందుతూనే చనిపోవడం జరిగిందనమాట. సో మరి ఇటువంటి ఇన్సిడెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి.